నానా ఇక్కడ అన్ని బాగా జరుగుతున్నారా? ఈ టైంలో నువ్వు పక్కన ఉంటే ఎంత బాగుండేదో. లేకపోతే ఏంటి, నీ పక్కనే ఉన్నాను అనుకో. ఫోటో చూసావా? అమ్మాయి నచ్చిందా? సూపరు. నీ సెలక్షన్ అమెరికాలో అందరికి నచ్చేసింది. నాదేముందిరా, అంతా నీదే. నువ్వు కంప్యూటర్ ఇంజనీర్ అని తెలుసుకోగానే వాళ్ళందరూ ఎగిరికెళ్తా. అయితే మనకు వద్దులేవే. ఏం నాన్నా? నీ కోడలు నాకు నిన్ను చూసి ఇష్టపడాలి గాని నన్ను నా ఉద్యోగం ఇష్టపడేవాళ్ళు మనకు వద్దే. శేషు, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని పదే పదే ఊరంతా చెప్పొద్దన్నా, నువ్వేం ఊరుకోవు. అదేమిట్రా, నువ్వు అమెరికాలో ఇంత పెద్ద ఉద్యోగంలో ఉంటే చెప్పుకోకుండా ఎలా ఉంటావు? నీకు మరీ మొహమాట ఎక్కువ. ఇక్కడ నేను చెప్పుకు తిరుగుతున్నాను కదా. అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి నువ్వు అనుకున్నంత క్రేజ్ లేదే. సందుకు 100 మంది ఉన్నారు. అమ్మా, పింకీ అని తెలుగు ఆయన ఇక్కడ బార్ పెట్టాడు. క్యాషియర్ గా నన్ను వచ్చేమంటున్నాడు. చేతి నిండా డబ్బే. నువ్వేమంటావు? చెప్పు తెగుద్దంటాను. కంప్యూటర్ ముందు కూర్చోమంటే కళ్ళు దుకాణంలో కూర్చుంటానంటావా? అదే జరిగిందంటే నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఊరుకోవే, పిచ్చి మాటలు నువ్వు. అయినా నేను ఇక్కడ ఉద్యోగం మానేస్తే అమెరికా అతలాకుతలం అయిపోద్ది. మా బాబే ఎక్కువ ఆలస్యం చేయకుండా నెలాఖరులోకి వచ్చే తాంబూలాన్ని మర్చుకోవాలి. ఇదిగో కాస్త నీడ పట్టునే ఉండు, పెళ్లికి రంగు తగ్గకూడదు. అవునే, అసలు రంగు బయటపడితే చాలా కష్టం. ఏంటి శేషు, యువర్ గివింగ్ మీ హార్ట్ టైమే. బాబు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాడు. మీరు నోరు మూసుకోండి. నిన్ను కాదు బాబు, ఏది మళ్ళీ ఇంకోసారి ఇంగ్లీష్ లో మాట్లాడు. శేషు, you're putting me in a fix. Keep the phone down. ఫిక్స్ ఫిక్స్. బాయ్. శేషు, ఒక పని చేయవు కదా నువ్వు. కొంపతీసి పెళ్లి కూతురు కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒప్పుకుందా ఏంటి? అయ్య బాబోయ్, ఈ రోజు అడంగా తెగదురుతుందేంట్రా? ఏమైనా బ్యాడ్ జరుగుద్దంటావా? ఇది ఇల్లా సొంత ఇక్కడే. ఇదేం పెద్ద బ్యాడ్ కాదులేరా. అయినా మనకు జరగాల్సిన బ్యాడ్ అంతా చిన్నప్పుడే జరిగిపోయిందిరా. ఆ సింతకాయల రావు గడికి మనకే చాలా ఘోరమైన ఫ్లాష్ బ్యాక్ ఉంది. అవునా అండి? చిన్నప్పుడు స్కూల్లో నా లబ్బర్ కొట్టేహాడు, నా పెరుగన్నం దొబ్బేసేవాడు. కష్టపడి 2 4 కొట్టి క్రికెట్ లో ప్రైజ్ కొడితే అది అట్టుకెళ్ళిపోయాడు. నేను క్రికెట్ మానేయాల్సి వచ్చింది. ఇన్ని సాక్రిఫైజులు చేస్తే ఆఖరికాడు నా పాపకి ఎత్తటేసిడెంట్ రా. లబ్బర్ దగ్గర తిరగబడి ఉంటే లవర్ దగ్గర వచ్చాడు కాదండి. అంతేనంటావా? ఫోను అలా నేను చింతకాయల రవి మాట్లాడుతున్నాను. ఒరే రవి, ఆ చింతకాయల రావు గడు నేను లేని చెప్పండి. నా గొంతు గుర్తు పెట్టామంటరా? నేను రా పెందుత్తు బాబుని. ఓరి కరు బాబు, నువ్వరా? నీకు ఆ ఇంట్లో పని ఏంట్రా? పాప ఎవరు అనుకుంటున్నా? నీకు అప్పుడే పాప కూడా పుట్టిందా? కంగ్రాట్స్ రా. పాప అంటే నాకు పుట్టిన పాప కాదు, నా కోసమే పుట్టిన పాప. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అలావణ్య. వారి అబ్బా, పొద్దున్న లేస్తే కాంతం కంపెనీలో ఉండేవాడివి, నీకు పెళ్ళేంట్రా? అంటే నీకు అలా అర్థమైందా? పుర ప్రజలు ఎక్కువగా అక్కడికి వస్తున్నారని నేను క్యాన్వాసింగ్ వెళ్ళేవాడిని. అయ్యి బాబోయ్, వీడు మన ఫ్లాష్ బ్యాక్ మర్చిపోలేదురా. వీడికి ఎత్తా చూడు. అవును రే, నువ్వు చిన్నప్పుడు క్యాట్ అంటే పిల్ల పిల్ల అని అడిగోడు. నువ్వు కంప్యూటర్ చదివామంటే నేను అమలపోతున్నాను రా. Do you know who the bloody hell you're talking to? I'll tear your bloody guts and throw into the river, man. This is the last bloody time you're talking to me, Mr. Pendruthi Babu. Yeah. అయ్యి బాబోయ్, వీడి క్యాన్వాసింగ్ మొత్తం ఇంగ్లీష్ లో ఉంది. అపోజిషన్ స్ట్రాంగ్ గా ఉంది, కాంపిటీషన్ గట్టిగా ఉందిరా. అక్క చింతకాయలు రైవా ఫోన్ అక్క. నువ్వు పోరా, చూడమ్మా, వెళ్ళు మాట్లాడు. గ్రామ్ ఫోన్ టెలిఫోన్ సాగసపరా. అబే ఏం లేదు, రాంగ్ నెంబర్. హలో, సారీ అండి, మా బావ ఏదేదో వాగినట్టున్నాడు. పర్లేదండి, వాడు వాగుడు నాకు చిన్నప్పటి నుంచి అలవాటే. నా ఫోటో మీకు పంపించానన్నారు. వచ్చిందండి. నచ్చిందా అండి? అందుకే కదా మీకు ఫోన్ చేశాను. మరి నాది? నాకన్నా మీరు ఇంకా బాగున్నారు. ఆ ఫోటోలో గారు మీదే అంట కదండి? శేషు, ఈ కంప్యూటర్నే కవర్ చేయలేక వస్తుంటే ఈ అమ్మర్ కారు ఒకట. లవణి గారు, నన్నందరూ లవ్ అని పిలుస్తారు. పెళ్ళైన తర్వాత నేను కూడా అలాగే పిలుస్తాను. నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, అడగమంటారా? మీరేమైనా అడగండి, చెప్తాను. వీడి పాపకేదో మందెట్టేహాడు రా. ఏమైనా అడిగామంటుంది, సిగ్గులేదనేస్తుందేంట్రా. ఈ విషయం అర్జెంట్ గా మనం హైకమాండ్ కి లీక్ చేయాలి. అంటే మనం ఇప్పుడు హైదరాబాద్ వెళ్ళాలండి? కొడితే గోడకి పిడకపోతారు. హైకమాండ్ అంటే మా మాయ. మాయా, మాయా, ఇక్కడ పని మీద పనిచేయలేంట. అక్కడ నటింట్లో ఏం జరిగిపోతుంది తెలుసా? మన పాప చింతకాయల రావు గాడు ఓ తెగ పూసేసుకుంటున్నారు ఫోన్ లో. ఏం జరిగిందిరా? మీరు నన్ను చూసి ఇష్టపడ్డారా, నా జాబ్ చూసి ఇష్టపడ్డారా? నిజం చెప్పాలంటే మీ ఫోటో కూడా చూడకుండానే మీ సంబంధం ఓకే అనేసాను. ఎందుకంటే మీరు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. కదా. మీ ఫోటో చూసాక మీరు ఇంకా బాగా నచ్చారనుకోండి. ఇది చాలు కదా. లావణ్య ఫోన్. ఏం బాబు, ఎలా ఉన్నారు? హలో అంకుల్, ఏదో జస్ట్ క్యాజువల్ గా ఫోన్ చేశాను. మీ అమ్మగారు అంతా చెప్పారు.
నెలాఖరులోగా తంబులాలు తీసుకున్నాం. త్వరగా వచ్చాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా లీవ్ గురించి అడగండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, సెలవు దొరకడం కష్టమేమో. కాస్త ముందే అప్లికేషన్ పెట్టుకో బాబు. ఓకే అంకుల్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ లీవు. శేషు, ఇక్కడ పెడత పగిలిపోతుంది. ఇంకిప్పుడు ఎన్ని టెన్షన్స్ వస్తాయో ఏంటో. హాయ్ సుమా, కార్తీక్ ఉన్నాడా? 1 minute. కార్తీక్, get up man. సునీత ఫోన్. Get up. హాయ్ సునీత. కార్తీక్, నీకు సైబర్ వేవ్ తెలుసా? సైబర్ వేవా? యా, వై నాట్? అది నా పర్మనెంట్ అడ్డా. అయినా నీకు డాన్స్ బార్ గురించి ఎందుకు? కార్తీక్, ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ డాన్స్ బార్. నేను అడుగుతుంది సైబర్ వేవ్ సాఫ్ట్వేర్ కంపెనీ గురించి. సైబర్ వేవ్ సాఫ్ట్వేర్ కంపెనీయా? నాకు తెలిసి అయితే న్యూయార్క్లో ఏమీ లేదు. ఎంక్వైరీ చేస్తాలే. అయినా ఎందుకు అడుగుతున్నావు? ఏదో పనుందిలే, అన్నీ నీకు చెప్పాలేంటి? ఓకే యా, ఓకే ఓకే, బాయ్. ఓకే బాయ్. ఏంటి రవి అలా ఉన్నావు? డిప్రెషన్లో ఉన్నా. ఏమైంది? పెళ్లి కుదిరింది బాసు. మొన్నటిదాకా మా అమ్మాయి అనుకున్నాను. ఇప్పుడు చేసుకోబోయే అమ్మాయి కూడా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుకుంటుంది. అదేదో అవ్వకపోతే మనకి పెళ్లి జరగదు. మనకేమో కాక్టైల్స్ తప్ప కంప్యూటర్ గురించి ఏ బొచ్చు రాదు. రవి చిల్ మ్యాన్, దాని గురించి ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు? వెంకీ డోర్స్ అండ్ సోనిక్ సొల్యూషన్స్ CEO, తెలుగైనే. అసలు పేరు ద్వారం వెంకటేశ్వర్లు. బిల్ గేట్స్ కి పోటీగా ఈ కంపెనీ పెట్టాడు. అతను గేట్స్ అయితే నేను డోర్స్ అంటాడు. హీస్ గాట్ అ వీక్నెస్. తెలుగోడ్ అంటే చాలు ప్యాంట్ ఊడిపోతుంది. అతనితో నీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను. నువ్వు వెళ్ళి నీ తెలివికి కొంచెం తెలుగు మిక్స్ చేసి కొట్టు, ఆ తర్వాత చూడు. థ్యాంక్స్ బాసు, నా పెళ్లి డోర్స్ ఓపెన్ చేసావు. వెంకీ డోర్స్ వస్తున్నా. డాడీ లిసన్, అతను సైబర్ వేవ్ లో పనిచేస్తున్నాడు. ఎవరో ఇక్కడ ప్రొడ్యూసర్లే, 1 month ఇక్కడే షూటింగ్ అంట. అయితే వచ్చే వారం ఇక్కడ అమెరికా రావడం అనకాపల్ సీత సినిమా షూటింగ్ అనమాట. ఆ డైరెక్టర్ స్క్రీన్ టెస్ట్ కి పిలిచాడు. Just find చాలా out that. టెన్షన్ గా ఉంది. నేనే ఇంటర్వ్యూ ఫస్ట్ టైం వెళ్తున్నాను. టెన్షన్ పడుతున్నాను ఏంటి? టెన్షన్ పడితే పనులవో. నీ క్యారెక్టర్ ఏంటో చెప్పు, రిహార్సల్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్ వదిలేసిన గర్ల్ ఫ్రెండ్. కొంచెం బాయ్ serious గా ఫ్రెండ్ వదిలేసిన తీసుకున్నానా? గర్ల్. ఇది దాని పెళ్లి విషయం. ఓకే ఉంటాను. Bye. వెనకాల తెలుగు అమ్మాయి లాగా ఉంది. దాన్ని బక్రా చేస్తే చాలు, నువ్వు పాస్ అయిపోయినట్టే. నేను బాయ్ ఫ్రెండ్, నువ్వు గర్ల్ ఫ్రెండ్. యాక్షన్ చేద్దాం. కుమ్మి Okay. స్టార్ట్. గోపి, మనసారా ప్రేమించిన అమ్మాయిని మోసం చేయడానికి నీకు మనసు ఎలా వచ్చింది గోపి? మోసపోవడం నీకు కొత్త, కానీ మోసం చేయడం నాకు చాలా పాత. నన్ను మోసం చేస్తే చేసావు, కడుపులో పెరుగుతున్న మన బిడ్డను కూడా మోసం చేస్తావా? నువ్వే నన్ను మోసం చేసావు. అబోషన్ చేయించుకున్న డబ్బులు ఇస్తే చేయించుకోకుండా డబ్బులు నొక్కేస్తావా? 4 నెలలు దాటితే తల్లి ప్రాణానికి గండం అన్నారు తెలుసా? పేడా వదిలిపోయేది. నిన్ను కొట్టి కొట్టి వారానికి బెల్ట్ కొనాల్సి వస్తుంది. అవెన్నెందుకు గానీ నువ్వు వెళ్ళి దూకే అన్నేళ్ళు. నన్ను దూకమంటావా? దేశం కాని దేశం వచ్చి నిన్ను నమ్మినందుకు నాకు ఈ శాస్త్రం జరగాల్సిందే. మీరు ఎందుకు ఏడుస్తున్నారు? పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. మంచి బక్రా దొరికింది. ఎలా దారిలోకి రాడు నేను చూస్తాను. ఏయ్, నువ్వు మధ్యలో దూరావంటే నిన్ను రేపు చేసేస్తానా? రేపేంట్రా? అసలు మనిషివా పశువా? ప్లీజ్ నువ్వు మధ్యలోకి రాదు, టెన్షన్ పడ్డా కొడతాడు. ఎందుకు కొడతారు? బానే వర్కౌట్ అవుతుంది. ఏయ్, కొట్టడం ఏంటి? ఈసారి చీరేస్తానా? చీరేడమేంట్రా? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నా? I'm going to complain to the women's welfare and put you behind the bars. ఏంటే ఇంగ్లీషు? మాకు వచ్చి ఇంగ్లీషు. భయపడకు. ఏ భాషలో అయినా పెయిన్ ఒకటే. వాచిపోద్ది అందరికి. మనం పోలీస్ ఫ్యూచర్ ఏంటో చూస్తున్నారు. పద. ఏంటి ఉండేది? మీరేంటి చూసేది? రండి. Don't spoil your life. Hello. ఇక లైఫ్ లో అది మనల్ని మర్చిపోదు. అవును. రోల్ కన్ఫర్మ్. సూపర్ గా యాక్ట్ చేసేవాళ్ళే. చాలా థాంక్స్ రవి. మన ఇంటర్వ్యూ ఏమవుతుందో. గుడ్ మార్నింగ్. Yeah, good I'm morning. Chintakal Ravi. I've got an appointment at 11 a.m. Yeah, just wait for 10 minutes. Where's the men's room? It's that way. అరే రవి, రిలాక్స్డ్ గా ఉండరా. తెలుగుడు అంటే వాడికి ఇష్టం అని చెప్పాడు కదా, చేస్తాడు జాబు. డోంట్ వరీ. డోంట్ వరీ. ఈ టైంలో నీళ్లు పడుతుందా? అయిపోయింది. Mr. Chintakal Ravi. వస్తున్నా. Come in, sir. Come in. Good morning, sir. Good morning. ఏంటి సార్ అలా ఉన్నారు? ఐ ఫీలింగ్ ఆల్ రైట్? మంచి ఫిజిక్, బ్రాడ్ షోల్డర్స్, బ్యూటిఫుల్ లోయర్, టూ మచ్. షర్ట్ ఎదిరింది, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ప్యాంటు కూడా ఉంటే బాగుండేది.
జస్ట్ 1 minute ప్లీజ్. నౌ కెన్ ఐ కమ్ ఇన్ సార్? Come in. ఇంత కొంచెం జస్ట్ ఏదో. Take your seat. వెల్ మిస్టర్ చింతకాయల రవి కార్తీక్ నీ గురించి చెప్పాడు. Thank you. నువ్వేం చేసావు? ఇదిగోండి. ఓ ఏంటిది నీ ప్రాజెక్ట్ రిపోర్టా? కాదు, నా సర్టిఫికెట్స్. ఇవన్నీ నాకెందుకు ఇస్తున్నట్టు? నా దగ్గర అవే ఉన్నాయి సార్. ఇదేంటయ్యా 10th పాస్ అవడానికి 6 ఏళ్ళు పట్టింది. అన్నీ ఒకేసారి రాయడం కన్నా సంవత్సరానికి ఒక్కొక్క సబ్జెక్ట్ రాయడం బెటర్ అనిపించింది. ఓహో, అరే మళ్ళీ ఇంటర్ 2 yearsలో పాస్ అయ్యావు? ఏంటోనండి అలా కుదిరేసింది. మళ్ళీ డిగ్రీ 5 ఏళ్ళు. అంటే డిగ్రీ కదండి, అప్పుడే ఓహో తెలిసింది, సర్కిల్ పెరిగింది, చదువు దొబ్బింది. సరే విషయం ఏంటి? వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? మీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉద్యోగం ఇప్పిస్తే మీ పేరు చెప్పుకొని గుండు కొట్టించుకుంటా. నీకు ఉద్యోగం ఇస్తే నేను గుడ్డు కొట్టుకోవాలి. కంప్యూటర్ గురించి నీకేం తెలుసు? ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. అలా అడగండి చెప్తాను. అందరూ పడుకున్నాక మేటనొక్కి మిషన్ ఆన్ చేస్తే దేశీ పాప, హాట్ గర్ల్స్, దూద్ వాలా, ఇండియన్ మసాలా, వీటి గురించి మీకు కూడా తెలిసే ఉంటుంది. నాకు ఇప్పుడే తెలిసింది నీకేమీ తెలియదని. అలా అనకండి సార్, మీ ట్రైనింగ్ ఇస్తే నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఇచ్చేదే ట్రైనింగ్. ఓ, ఇప్పుడు అలా అంటున్నారా? నో ప్రాబ్లం. ఒక్కసారి మీరు ఉద్యోగం ఇచ్చి చూడండి, 6 నెలల తర్వాత మీరు మీ సీట్లో ఉండరు, నేను ఉంటాను. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పావయ్యా. డెఫినెట్గా నేను ఉన్నాను. చూడు బాబు, నీ టాలెంట్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం రాదయ్యా. అలా అనకండి సార్, టాలెంట్ సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్స్లో ఉండదు, బ్రెయిన్లో ఉంటుంది. మీరే ఆలోచించండి. సరే, నీకంత బ్రెయినే ఉంటే 4 రోజుల్లో నీకు ఇష్టమైన కోర్స్ చేసుకునిరా, జాబ్ ఇస్తాను. మీరు నిలబడండి. కుర్చీలోంచి కాదండి, మీరు మీ మాట మీద నిలబడండి, టక్కుని కోర్స్ చేసేస్తాను. ఓకే? ఒక్క రిక్వెస్ట్ చెప్పండి. ఈసారి ప్యాంట్ వేసుకునిరా. ఎవరి షాపింగ్. ఐ నో. ఇదేంటి బాసు, నేనేదో అనవసరం కమిట్ అయిపోయాను. వీడేంటి కోర్సు గీసి అంటున్నాడు? వెరీ సింపుల్ రవి. మ్యాన్హాటన్లో బర్క్లే కాలేజ్ అని ఒకటి ఉంటుంది. దాని ఎంట్రన్స్ క్లియర్ చేస్తే 30 daysలో నీకు సాఫ్ట్వేర్ కోర్స్ నేర్పిస్తారు. అప్పుడు వెంకీ డోర్స్ వచ్చినట్టు ఏదో జాబ్ ఇస్తాడు. పాస్ అయితే వెంకీ డోర్స్ ఇవ్వడం ఏంటి బాసు, ఆ బిల్ గేట్స్ కార్డ్ ఇస్తాడు. సర్లే నువ్వు పెట్టి ఏదో ఒకటి చేసి ఆ ఎగ్జామ్ ఏదో రేపే రాస్తాను. హే పద్మ, ఇప్పుడే తాను ఆఫీస్ నుంచి బయటకు వస్తున్నాను. ఇక్కడ కూడా చింతకాయల రవి అంటే ఎవరు మాకు తెలియదనే చెప్తున్నారు. ఎనీవే, నీకు తెలిసిన సర్కిల్లో నువ్వు కూడా ఒకసారి ట్రై చేయి. రైట్? I am Diana, senior faculty, Berkeley College. All right, class. You have your questions and answers in front of you. You have 30 minutes. Begin the exam. It starts now. ఏందంత ఫాస్ట్గా రాసేస్తున్నారు? పేపర్ చాలా ఈజీగా ఉన్నట్టుంది. మనకి ఈజీయే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. చింతకాయల, what are you doing? ప్రేయర్ టు గాడ్, గాడ్ ఆఫ్ ఎగ్జామ్స్. Right. ఓకే. వాట్స్ టుడే? It's Tuesday. Oh, black is lucky. Yeah. Who invented the first mouse? అంటే ఎలకపిల్ల, దాన్ని ఇన్వెంట్ చేయటం ఏంటి? దాని అమ్మ ఇన్వెంట్ చేసింది. ఇలాంటి సిల్లీ క్వశ్చన్స్ అడుగుతారేంటి? కాస్త చూపెట్టరా. అదవలు ఏం చూపెట్టరు. ఈ మాత్రం చాలు, దవతలు పడేస్తాను. What are you doing? Ma'am, I'm just writing. You were copying. This belongs here. You write there. Okay. You understand? Understand. Too much. Yeah, nothing, man.
Last 10 minutes to go. Thank you. అయిపోయానురా బాబు, ఇది పాస్ అయిపోతే అయిపోయాను. What? What are you doing? What are you doing? No, ma'am, just a gift. What's that? Just a gift, ma'am. No, no. Ma'am, please, please. You're trying to bribe me? You're trying to bribe me? No, 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 no. You're trying to bribe me? Please, ma'am. No. My mother, You're trying to my bribe love, me? my marriage, No. everything will Get be my out. dream. Please, ma'am, Get the hell out of my class. అక్కడ ఎగ్జామ్ దొబ్బింది, ఇక్కడ ఈ తొక్కలకు షాపింగ్ డ్యూటీ ఒకటి. అబ్బో, ఈ టైంలో ఇబ్బంది పడుతుంది. ఆ సాయిగాడికి వద్దురా వద్దురా అంటే పాస్తాను తినిపించాడు, ఇప్పుడు స్టమక్ తోస్తా ఉంటుంది. టాయిలెట్స్ ఎక్కడ ఉన్నాయో ఉండి వస్తున్నా. Excuse me. Hi. I'm looking for some Indian classical music. We just got a new shipment. They're in the store. You can go and check it. ఉండు. Classics. It's closing time. Check the store and close it fast. Yeah. ఎంత సుఖంగా ఉందరా. అరే నానా, ఇంకా అవలేదురా. Can someone switch on the light, please? జనరేటర్ లేదా? ఆన్ ద జనరేటర్ మ్యాన్. Oh God. చెంబులు లేని దేశం, ఇక్కడ టిష్యూ పెద్ద ఇష్యూ. ఏం చేయాలి? శేషు, ఇక్కడ లైట్ లాంచ్ చేయడానికి ఎవరు లేరే? వీడెవడు తెలుగు వాళ్ళ ఉన్నాడే. ఇక్కడ ఏదో ఉన్నట్టుంది. శేషు, నీ పేరు చెప్పగానే లైట్ వెలిగిందే. వీడా? నువ్వు మధ్యలో దూరమంటే నిన్ను రేపు చేసేస్తానా? ఈరోజు ఫోన్ మర్చిపోయి రావాలా? ఏంటి పాకుతున్నావు? ఏంటి? చూడు, నా జోలికి రావద్దు చెప్తున్నా. నాకు వేరే పని లేదా ఏంటి? మరి ప్యాంట్ ఎందుకు విప్పావు? స్టమక్ ప్రాబ్లం అమ్మా, విప్పాం. వేసుకోమంటే వేసుకుంటాం అంతే. స్టమక్ చేయడం నీకు అలవాటేగా. స్టమక్ చేయటం అలవాట? ఈ కట్అవుట్ని ఎక్కడో చూసానే. ఆ రోజు ఫెరీలో ఉంది నువ్వే కదా? అది నేను కాదు. అయితే నేను వాడిని కాదు. నువ్వు ఎవడిగో ఎలాంటి వాడిగో నాకు బాగా తెలుసు. చూడమ్మా, నన్ను అండర్వేర్ లో చూసి నువ్వు నన్ను సరిగా అండర్స్టాండ్ చేసుకోవట్లేదు. అదంతా పెద్ద డ్రామా. మనకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. నీలాంటి వాళ్ళు కడుపులో చేస్తారనుకున్నాను. పెళ్లిళ్ళు కూడా చేసుకుంటారు. లూపేకు కాలిందంటే మళ్ళీ విప్పేస్తాను. మళ్ళీ అరే, కంట్రోల్ చేసుకోరా, కంట్రోల్ చేసుకో. సరే, గాల్లో కలిసిపో. ఎవరు వినలేదు కదా? వినేసావా? అది అక్కడ ఘాటు, ఇక్కడ హాటు. హాటు ఘాటా? అయ్య బాబోయ్, అది నా కోసమే వేసేద్దామనే. దగ్గరకు వస్తే చంపేస్తా. పోనీ నువ్వేరా? ఇద్దరం తెలుగు వాళ్ళమే, అనుకోకుండా కలిసాం. మన మధ్య గొడవ ఎందుకు? నీ పేరేంటి? అది నీకు అనవసరం. పోనీ నా పేరు అడుగు. అది నాకు అనవసరం. మన ఇంటి పేరు చెప్తే జిల్లాలు షేక్ అయిపోతాయి. అడిగే ఈ చీచీలు చాలు గాని, నాకు నిద్ర వస్తుంది. కలిసి పడుకుందాం దా. నువ్వు రాత్రంతా ఇంటికి రాకుండా ఉంటే నేను టెన్షన్ పడకుండా ఉండటానికి పక్కింటోండి కదే, నీ కన్న తండ్రిని. ఆ లావణ్య దగ్గర నుంచి ఫోన్ వస్తే చాలు, ఒళ్ళు తెలవదు ఇల్లు తెలవదు. వచ్చాను. అలాంటి వెధవ నేను ఎక్కడా చూడలేదు.
నీకు అలాంటి వెదవ దొరుకుతాడేమో అని నా భయం. అర్జెంట్గా వాడి ఫోటో పంపించు. ఏయ్ వాడు గేడు అనకే పాపం. పడిపోయావు లవ్, పడిపోయావు. ఇక నీ లైఫ్ బస్ స్టాండే. సర్లే గాని మీ చింతకాయల రవి గారి ఫోటో పంపిస్తావా ప్లీజ్? లవ్, ఐఎమ్ గోయింగ్ టు సీ యువర్ లవ్. ఇతను చింతకాయల రవియా? ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపాలి. అత్తయ్య అర్జెంట్ గా బటర్ మిల్క్ తెప్పించవా, మళ్ళీ అలసర్లో దింపేసిలా ఉంది. పంపిస్తాను నాన్న. ఇంట్లో ముష్టోళ్ళు ఎక్కువైపోయారు. ఈ మధ్యన దీని గురించి ఇది ఎక్కువ చెప్పేసుకుంటుంది. బావగారు బ్యాలెన్స్ 3000 ఇస్తే 10 రూపాయలు మిగిలిన ఏంట్రా? మన కార్యకర్తలు బీర్లు బిర్యానీలు కిల్లీలు కొట్టుకాలు అన్ని కానించుకోక మిగిలిన బ్యాలెన్స్ ఇది. మన ఒళ్ళకి చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నారా? పాలిటిక్స్ అంటే అంతే మరి, అడ్జస్ట్ అయిపోతుండాలి. ఎందుకు పార్టీ ఎందుకు ఇచ్చారో? మన ఎగస్ పార్టీ గడికి పోగొట్టేహన్రా. పాపి రవిగడ్ ఫోటో సునీతకి పంపించమని చెప్పింది. పాప జీవితానికి సునీత హైకమాండ్ కదా. ఈ రవిగడ్ ఫోటో చూస్తే ఎక్కడ ఓకే చేసేస్తుందని మన నియోజకవర్గంలోనే అతి నీచమైన ఫోటో చూసి పంపించాను. చూడగానే తుప్పుకుని ఉమ్మేసాను అనిపిస్తుందిరా. కాంపిటీషన్ నీ ఫోటో పంపించారా? నీ ఫోటో పంపించాను రా. ఇప్పుడు మబ్బులు ఇడిపోతాయి చూడు. సునీ, ఆయన ఫోటో చూసావా? లవ్, నీకేమన్నా మతిపోయిందా? వాట్స్ రాంగ్ విత్ యూ? ఏమైందే? ఏమైందా? నువ్వు పెళ్లి చేసుకోబోయేది వీణ్ణేనా? ఏ బాలేడా? పగలు చూస్తే పగలే కల్లోకొచ్చేలా ఉన్నాడు. సునీ, ఆయన క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పు, సంబంధం క్యాన్సిల్ చేసుకుంటాను. అందం గురించి మాత్రం ఏం చెప్పొద్దు. ఆయనంత అందగాన్ని నేను ఇప్పటి వరకు చూడనే లేదు. హాయ్ బాబా, అదేంట్రా ఆ రవిగారు సిగ్నల్ కట్ అయిపోతా అనుకుంటే అలా కనెక్ట్ అయిపోతున్నాడు. ఆ నోకియా వాడుతున్నట్టున్నాడు. అయితే నేను ఐడియా వాడతాను రా, లైఫ్ చేంజ్ అయిపోద్ది. బాబు గారు నువ్వేంటే హచ్చికొక్కలా నన్నే ఫాలో అవుతున్నావు? అక్కడ సునీత ఏం చెప్పేస్తుంది ఏంటో. వీడు అందంగా ఉన్నాడా? నీ లైఫ్ కో శనిగాళ్ళ వచ్చాడు. శనిగాళ్ళ కాదే, ఓ మెరుపులా వచ్చాడు. మెరుపా? ఒక చినుకులా వచ్చాడు, ఒక జాబిలిలా వచ్చాడు, ఒక వెన్నెల్లా వచ్చాడు. నాకు మాత్రం నిన్ను తన్నాలనిపిస్తోంది. బాయ్.